తెలుగు చిత్రాలకు వెలుగుదిద్దిన అరుదైన దర్శకుల చెంతన చేరిపోయాడు ఎస్ఎస్ రాజమౌళి. నేడు దేశంలోని టాప్ డైరెక్టర్స్లో ఒకరిగా సాగుతున్న రాజమౌళి ఎన్నో సంచలనాలను సృష్టించాడు. ఎన్నో అవార్డులతో, రివార్డులతో అరుదైన రికార్డ్స్ను క్రియేట్ చేస్తున్నాడు. ఏమంటూ బాహుబలి షూటింగ్ ప్రారంభించాడో, ఏ ముహూర్తాన క్లాప్ కొట్టాడో కానీ ఇప్పుడు ఈ సినిమా ప్రపంచ స్థాయి సినిమాగా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ నెట్వర్క్స్లో ఈ సినిమాపై ఎంతో పబ్లిసిటీ వచ్చి విశ్వవ్యాప్తం అయిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు రాజమౌళి తీస్తున్న బాహుబలి పార్ట్ 2 కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ డిసెంబర్ నెలాఖరికి పూర్తి స్థాయిలో షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని, ఇక మిగిలింది అంతా గ్రాఫిక్స్ వర్క్ మాత్రమేనని చెప్తుంది చిత్ర యూనిట్. ఈ సినిమాపై రాజమౌళి ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఎంతో మంది దక్షిణాది దర్శకులు ఉత్తరాదిన సైతం రాణించి మెప్పించారు. ఆనాటి దర్శకులకు కథ, కథనం ప్రాణమైతే ఈనాటి దర్శకులు వాటితో పాటు టెక్నాలజీతోనూ పయనం సాగిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్లో దక్షిణాది వారి సత్తా చాటుతూ శంకర్ చిత్రాలను రూపొందించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన కాదలన్, ఇండియన్, జీన్స్, అన్నియన్, శివాజీ, ఎందిరన్ చిత్రాలు విజువల్ ఎఫెక్ట్స్లో నేషనల్ అవార్డ్స్ సంపాదించాయి. రోబో సినిమా అయితే దేశంలోని విజువల్ వండర్గా నిలిచింది. అలాంటి దర్శకుడు తెలుగునాట ఒక్కరూ లేడని అనుకుంటున్న తరుణంలో ఇదిగో నేనున్నా అంటూ వచ్చాడు రాజమౌళి. ఇప్పుడు బాహుబలితో యావత్ ఇండియన్ సినిమాకి సవాల్ని విసిరాడు. ప్రస్తుతం శంకర్ నిర్మిస్తున్న రోబో 2.0 వర్షన్ సినిమా కంటే కూడా బాహుబలి 2 కోసమే ఈగర్గా ప్రేక్షకులు వెయిట్ చేసే స్థాయికి ఎదిగాడు. దక్షిణ భారతదేశ సినీ చరిత్రలో ఇదొక అద్భుతమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు తమిళ దర్శకుల హవా నడిచిన ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు డైరెక్టర్స్ అంటే బాలీవుడ్లో రెడ్ కార్పెట్ వేయడానికి కారణం రాజమౌళినే. ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన మగధీర, ఈగ, ఇప్పుడు బాహుబలి చిత్రాలు విజువల్ ఎఫెక్ట్స్లో జాతీయ అవార్డులు సంపాదించాయి. శంకర్ కంటే 3 చిత్రాలు వెనుకబడి ఉన్నా కూడా బాహుబలితో అనేక ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో పయనించి ఆల్ ఇండియా రికార్డ్స్ సృష్టించాడు రాజమౌళి. బాహుబలితో రాజమౌళి సాధించిన విజయం శంకర్ లాంటి క్రియేటివ్ జీనియస్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. బాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ కూడా విస్తుపోయేలా చేసింది. దీంతో సౌత్ నుండి ఎలాంటి కథలు వచ్చినా బాలీవుడ్లో వాటిని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇదంతా మన దర్శక ధీరుడి చలువే. బాహుబలిని విజువల్ వండర్గా తీర్చిదిద్దిన రాజమౌళి రాబోయే బాహుబలి 2తో అంతర్జాతీయ యావనికపైన తన పేరు నమోదు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన పేరుతో, చూసిన విజయంతో సంతృప్తి చెందకుండా తెలుగు వారికి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం లేదు అన్న లోటును బాహుబలి సినిమాతో తీర్చారు. రాబోయే బాహుబలి 2తో ఎలాగైనా తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు సంపాదించాలని తప్పిస్తున్నారు రాజమౌళి. రాజమౌళి తపన ఫలించాలని, ఆయన మరెన్నో జనరంజకమైన చిత్రాలను రూపొందించాలని కోరుకుంటుంది ఈగల్ మీడియా. ఇలాంటి దర్శకులు మరెంతో మంది ఇంకా తెలుగు ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.